జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు వేములవాడలో శనివారం మిన్నంటాయి. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు భీమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కోడి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మహంకాళి చౌరస్తాలో పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. పేదలకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ పెంటల మహేష్, నియోజకవర్గ నాయకులు నేరెళ్ల నరేష్ గౌడ్, కొలగాని చందు, చింతపండు సాయి కృష్ణ, మేడిశెట్టి రోహిత్, సాదుల్లా, దోమల మనోజ్, శ్రవణ్, సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. పన్నెండు సంవత్సరాల జనసేన ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకు ఎదుర్కొని పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్రాలో అధికారంలోకి రావడం జరిగింది. మన తెలంగాణలో కూడా మొన్నటిసారి ఎమ్మెల్యే ఎలక్షన్లో నిలబడడం జరిగింది. 2019లో ఎంపీ ఎలక్షన్లో నిలబడడం జరిగింది. రీసెంట్గా స్థానిక సంస్థల ఎన్నికల్లో, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా నిలబడడం జరిగింది. మా అభ్యర్థులను నిలబెట్టడం కూడా జరిగింది. ప్రజల నుంచి కూడా ఆదరణ అనేది చాలా అద్భుతంగా కూడా రావడం జరిగింది. ఇదే స్ఫూర్తితో జనసేన పార్టీని తెలంగాణ వ్యాప్తంగా విస్తరించాలని రాష్ట్ర నాయకుల ఆలోచన కూడా నిర్ణయించుకోవడం జరిగింది. రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో జనసేన పార్టీ సంస్థాగతంగా ఈరోజు మనం కార్యక్రమాలు చేసుకుంటూ పార్టీని బలోపేతం చేసుకుంటున్నాం. అదే క్రమంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం, జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వాన్ని విస్తృతంగా మన పట్టణాల్లో గ్రామాన నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ పట్టణంలో కానీ గ్రామాల్లో కానీ ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్పంచుకొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేసుకుంటూనే రేపు రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ పోటీ చేస్తుందని ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు తెలియజేయడం జరిగింది. కావున ఉత్సాహవంతులు, శ్రేయోభిలాషులు, జనసేన పార్టీ శ్రేయోభిలాషులు, అదేవిధంగా సమాజంలో మంచి చేయాలనే ఆలోచన దృక్పథం ఉన్న చదువుకున్న వ్యక్తులు జనసేన పార్టీ ద్వారా పోటీ చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం ఈ సందర్భంగా మేము. కాబట్టి రానున్న రోజులలో ప్రజా సమస్యల పరిష్కారం దిశగా జనసేన పార్టీ ముందుకెళ్తుంది. ఇదే వేములవాడలో, సిరిసిల్లాలో జనసేన పార్టీ సంస్థాగతంగా బలంగా నిలబడి రానున్న రోజులలో ప్రజా సమస్యల పరిష్కారమే దిశగా ముందుకు వెళ్తుందని తెలియజేసుకుంటేనే మరొక్కసారి జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాము. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. అభిమానులకు పిలుపునివ్వడం ఏంటంటే ప్రతి ఒక్క అభిమాని జనసేన పార్టీ కార్యకర్తగా సభ్యత్వం తీసుకొని జనసేన పార్టీ కార్యకర్తగా మారాలి. సభ్యత్వం గడువు ఇంకా 3-4 రోజులు సమయం ఉన్నది. కావున ప్రతి ఒక్క అభిమాని జనసేన పార్టీ కార్యకర్తగా మారే అవకాశం సద్వినియోగం చేసుకోవాలి. అలాగే రాబోయే రోజులలో కూడా మొన్న రీసెంట్గా వేములవాడ మున్సిపాలిటీలో 5 స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేయడం జరిగింది. రాబోయే రోజులలో ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ ఈ పోటీ చేసే వారికి నీతి నిజాయితీ గల వ్యక్తులకు, యువతకు, ముఖ్యంగా యువతకు మంచి అవకాశం, మంచిగా వేదిక కాబోతుంది. కావున అందరు జనసేన పార్టీ సభ్యత్వం తీసుకోవాలి. సభ్యత్వ రుసుము 400 రూపాయలు. మన పార్టీ సభ్యత్వం తీసుకున్న దాని ద్వారా ఈ చిన్న ప్రమాదం ఏమైనా జరిగితే 1,00,000 రూపాయలు, ప్రాణాపాయ స్థితి వస్తే 5 లక్షల రూపాయల పరిహారం పార్టీ నుంచి ప్రత్యక్ష సాయం అందుతుంది. కనుక ఈ మంచి అవకాశం సద్వినియోగం చేసుకొని జనసేన పార్టీని మరింత బలోపేతం చేయాలని ప్రతి ఒక్క ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు ప్రత్యేకంగా ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. వేరే ఎవరైనా ఉంటే వెంటనే మమ్మల్ని అందరూ సంప్రదించి జనసేన పార్టీ కార్యకర్తలుగా మారాలి అభిమానులందరం. ఇప్పుడు ఏదైతే సినిమాలలో
ఒక స్టార్ హీరోగా సక్సెస్ఫుల్ హీరోగా నిలబెట్టిన మన అభిమానం ఈరోజు పార్టీ కార్యకర్తగా మారాలి. కావున వెంటనే జనసేన పార్టీ సభ్యత్వం లేని వాళ్ళు ముందుకొచ్చి మమ్మల్ని సంప్రదించి జనసేన పార్టీ సభ్యత్వం తీసుకోవాలని కోరుకుంటాను. జై జనసేన.